హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించే ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంఘముతో నువ్వు ఉండండి. మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా మనము ఆశీర్వదింపబడటము అంటే ఏమిటో మనము ధ్యానిస్తున్నాము. ఆశీర్వదింపబడుట అంటే ఏమిటి అనే దాని గురించి మనము ధ్యానిస్తున్నాము. ఆశీర్వదించు అన్న పదం మొట్టమొదటిగా ఎక్కడ వ్రాయబడిందో చెప్పగలరా? దేవుడు ఆశీర్వదించాడన్న పదాన్ని మొట్టమొదటిగా ఆది కాండంలో చూస్తాము. మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము. జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ, రెక్కలు గల పక్షులను, సముద్ర జంతువులను సృష్టించినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. ఆది కాండం మొదటి అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జనులలో నిండి ఉండుడనియు పక్షుల భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అలాగే ఆది కాండము మొదటి అధ్యాయం 27, 28 చదువుదాము. దేవుడు తన స్వరూపమందు నరిని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పిన. అలాగే ఆది కాండము 5వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చదువుదాం. మగదానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. పై వాక్యాలు కనుక చూస్తే మనము తెలుసుకునే సత్యము, దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనుషులు ఫలించాలని కోరుకుంటున్నాడు, మనుషులు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు, మనుషులు విస్తరించాలని కోరుకుంటున్నాడు, మనుషులు భూమిని లోపరుచుకోవాలని కోరుకుంటున్నాడు, జంతువులను ఏలాలని కోరుకుంటున్నాడు. దానికి అనుగుణంగానే సమస్త సృష్టిని దేవుడు చేసి ఉన్నాడు. మనిషిని రూపించడంలో కానీ, అతని చుట్టూ ఉన్న భూమిని, సముద్రాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను, ఆకాశాన్ని, సమస్తాన్ని కలగ చేయడంలో కానీ దేవుడు మనిషి ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి అనువైన విధంగా వాటిని సృష్టించినాడు. మనిషి చేయవలసిందంతా తన శక్తి కొలది కష్టపడి పని చేయడమే, జ్ఞానయుక్తంగా పని చేయడమే, దేవునికి లోబడి పని చేయడము. అంతే. దేవుడు మనిషి పనిని, ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు, పరిస్థితులను అనుకూలపరుస్తాడు, భూమిని, సమస్త జంతువులను లోపరుస్తాడు, వాటి మీద అధికారం ఇస్తాడు. అది సృష్టి ఆదిలో దేవుని ఏర్పాటు, భూమిలోని దాని సమస్తాన్ని ఏలే అధికారము. కానీ మనిషి ఎప్పుడైతే దేవుని ఏర్పాటును అతిక్రమించి బయటకు వచ్చాడో, సాతానును హత్తుకున్నాడో, దేవుని మాట కన్నా సాతాను మాట మంచిదని అనుకొని దానికి లోబడినాడు, అప్పుడు శాపములు లోకములో ప్రవేశించాయి. అంతకు మునుపు మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, అంతకు మునుపు కేవలము ఆశీర్వాదాలే. ఎప్పుడైతే సాతాను మాటకు విలువ ఇచ్చి సాతానుకు లోబడినాడో, మనుష్యుడు దేవుని శాపానికి గురి అయ్యాడు. అందుకే మనం ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడవలసి వచ్చింది. ఎందుకంటే మనం ఇంకా ఇప్పటికీ ఆదాము హవ్వల స్వభావంతోనే నింపబడి ఉన్నాము. ఆ స్వభావంతోనే ఉంటున్నాము, మాయలో పడిపోతున్నాము. కొన్ని వేల సంవత్సరాలు గతించిన ఇంకా మనకు సాతాను మాటలే రుచికరంగా ఉంటున్నాయి. అలనాడు హవ్వ ఎలాగైతే తినవద్దని చెప్పిన పండును సాతాను నువ్వు తినవచ్చు, తిను అంటూనే దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటకు అవిధేయత చూపించి సాతాను మాటకు ఎలా లోబడిందో
సాతాను మాటలు ఏ విధంగా రుచికరం అనిపించాయో అవ్వకు, అలాగే ఈరోజు కూడా మనకు సాతాను మాటలు రుచికరంగా ఉంటాయి. అందుకే ఆశీర్వాదాలు మనం అంత తొందరగా పొందుకోలేకపోతున్నాము. వ్యభిచరింపవద్దని దేవుడు చెబితే పర్వాలేదులే, అప్పుడప్పుడు ప్రక్కకు పెడితే తప్పు లేదులే అని సాతాను చెప్పే మాట మనకు రుచిగా ఉంటుంది. అలాగే అబద్ధాలు ఆడవద్దని దేవుని మాట కన్నా అవసరాన్ని బట్టి అబద్ధములు ఆడవచ్చు, దానిలో తప్పు లేదన్న సాతాను మాట మనకు రుచికరంగా ఉంటుంది. దొంగతనం వద్దు అనే దేవుని మాట కన్నా బీదతనము అవసరాలు ఉన్నాయి, తప్పదులే, అప్పుడప్పుడు దొంగతనము చేయవచ్చు, మనం దొంగిలించేది ధనవంతుని వద్ద దగ్గరే కదా అన్న సాతాను మాట మనకు రుచికరంగా ఉంటుంది. అలాగే లంచాల విషయంలోనూ ప్రతి విషయంలోనూ సాతాను మనసుకు నచ్చేటట్లు రుచికరంగా మాట్లాడతాడు. మనం ఎందుకు వింటున్నామంటే ఆ యొక్క సాతాను మాట ఎన్ని సంవత్సరాలు జరిగితేనా, కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినా ఇంకా ఎందుకు నమ్ముతున్నామంటే ఇంకా మనము ఆ యొక్క ఆదాము అవ్వ స్వభావముతోనే నింపబడి ఉన్నాము. మనం దాన్ని వదిలిపెట్టడము లేదు. ఆ పాపపు స్వభావాన్ని, సాతాను మాటలు వినే స్వభావాన్ని మనం ఇంకా విడిచిపెట్టడం లేదు. అందుకే మనకు దేవుడు ఇవ్వాలనుకున్న, దేవుడు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నా ఆ యొక్క ఆశలను, ఆ యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకోలేకపోతున్నాము. గత కొన్ని వారాలుగా మనం ఆశీర్వదింపబడిన వారిని గురించి ధ్యానిస్తున్నాం. ఒక్కసారి వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము క్లుప్తంగా. వారు ఎందుకు ఆశీర్వదింపబడినారు, వారు ఎందుకు ఆశీర్వదింపబడ్డారు, మనము ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నాము, ఎందుకు మన విశ్వాసము బలహీనమవుతుంది, ఎందుకు మనము నిరీక్షణ లేకుండా నిట్టూర్పులు విచ్చేవారిగా ఉంటున్నాము. ఒక్కసారి మనము గత కొన్ని వారాలుగా ధ్యానించినటువంటి ఆ యొక్క వ్యక్తులను ఒక్కసారి క్లుప్తంగా మనము జ్ఞాపకము చేసుకుందాము. వారెవరో కాదు, అబ్రహాము, ఇస్సాకు, యోసేపు, రూతు, ప్రభు తల్లి అయిన మరియమ్మ, దరిద్రైనటువంటి లాజరు. ఒకసారి అబ్రహామును చూచినట్లయితే దేవుడు అబ్రహామును పిలువకముందు ఒక విగ్రహారాధికుడు, బొమ్మలను పూజించేవాడు. పిలువబడిన తర్వాత అబ్రహాం ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కారణము, ఒక ప్రక్కన దేవుడైతే ఇంకొక ప్రక్క దేవుని పట్ల అబ్రహాము విధేయత, అబ్రహాము దేవునిపై చూపించిన విశ్వాసము, నిరీక్షణ, దేవుని మాటకు లోబడట, దేవునికి భయపడట. దేవుడు అంటే ఎంత భయభక్తులు చూపించాడు అంటే, పుట్టిన కొడుకైన ఇస్సాకును దేవుడు తనకు బలిగా అర్పించమంటే బల్లి పీఠంపై తన కొడుకును చంపబడిన తర్వాత బల్లి పీఠంపై పెట్టి అగ్నితో కాల్చమంటే అబ్రహాము మాటాడకుండా దేవుడు చెప్పినట్లు తన కుమారుని బల్లి పీఠంపై అగ్నికి ఆహుతి చేయుటకు సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. ప్రభువా, నువ్వు చెప్పిన అన్ని మాటలకు విధేయత జీవించాలంటే చాలా కష్టం. నా కొడుకును చంపి బలిపీఠంపై దహించి ఇంకా నేను దేనికి బ్రతకడము, దేనికోసం బ్రతకాలి, ఎవరి కోసం నేను బ్రతకాలి అని అబ్రహాము అనలేదు. ప్రభువా, ఈ బ్రతుకు నీదే, ఇది నీవిచ్చిన జీవితము, నీ కోసమే నేను బ్రతుకుతాను, నువ్వు ఎట్లా చెప్పితే అలా జీవిస్తానని దేవుని మనసులో ముద్రించుకొని, దేవుని మాటలను మనసులో ముద్రించుకొని, దేవునికి భయపడి లోపడి దేవుని కోసమే జీవించినట్లు జీవించాడు. అదే అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణము. తర్వాత మనం ఇస్సాకును చూస్తే, ఇస్సాకును కూడా దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఆదికాండం 26వ అధ్యాయం 14 ఒకసారి మనం చూద్దాం. అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి ఇస్సాకును చూచి ఇతరులు అసూయపడేంతగా ఆశీర్వదించాడు. దేవుడు అలా ఆశీర్వదింపబడడానికి మొదటి కారణము తండ్రి అయిన అబ్రహాము. 26వ అధ్యాయం 5వ వచనం చదువుదాము. ఇలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా కట్టడలను, నా మాటలను గైకొనని చెప్పాను. నీ తండ్రి చూపిన విధేయతను బట్టి, నీ తండ్రి నాకు లోబడుటను బట్టి నేను నీ తండ్రికి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను, నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అని చెప్తాడు దేవుడు ఇస్సాకుతో. ఇంకా రెండవ
బహుశా ఇది ప్రధాన కారణం కావచ్చు. రెండవ కారణం ఇస్సాకు యొక్క భయభక్తులు గల జీవితము, విధేయత గల జీవితం. తండ్రి తనను బలిపీఠంపై వధించి దహనబలిగా అర్పించి తన కాళ్ళు చేతులు కట్టి బలిపీఠంపై పండబెట్టినప్పుడు ఇస్సాకు దేవుని పట్ల ఎంతో గొప్ప విధేయత చూపించాడు. దేవుని కొరకు చావడానికి కూడా సిద్ధమయ్యేంతగా విధేయత చూపించాడు. చంపడం కన్నా చంపించుకోవడము చాలా కష్టం. ఒక విధంగా ఆలోచిస్తే అబ్రహాము కన్నా ఇస్సాకు విధేయత ఇంకా గొప్పది అని అనిపిస్తుంది. తనలో ఏ దోషము లేకున్నా చంపబడడానికి సిద్ధమయ్యాడు, చనిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇస్సాకు ఒక బలి పశువుగా మారాడు. దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. ఇస్సాకు సంపూర్ణ సమర్పణ కలిగి జీవించాడు దేవుని కొరకు. అందుకే బహుగా ఆశీర్వదింపబడ్డాడు. అలాగే యేసేపు జీవితము, రూతు జీవితం చూపిస్తే వారు బహుగా శ్రమలకు గురి అయ్యారు, దేశింపబడ్డారు, ఒంటరి వారైపోయారు, అవమానింపబడ్డారు, నిందల పాలైనారు. రూతు యవ్వనంలోనే విధవరాలైంది, గొడ్రాలిగా పేరు పొందుకుంది. యేసేపు తాను చేయని తప్పుకు జైలు పాలు కావాల్సి వస్తుంది. అయినా వారు ఈ బ్రతకకపోతేనేమి శ్రమ తర్వాత శ్రమ వస్తుందని అనుకోలేదు. ఎందుకు దేవునికి భయపడాలి? మమ్మల్ని ఏమి పట్టించుకుంటున్నాడు దేవుడు పట్టించుకుంటూ ఉంటే, ఒకవేళ దేవుడు పట్టించుకుంటూ ఉంటే మా జీవితాలు ఇలా ఉండేవి కావు, ఒక దాని వెంట ఒకటి శ్రమలు వచ్చేవి కావు, ఇంతగా మేము నలిగిపోయే వారము కాదు అని దేవుణ్ణి వదిలిపెట్టి తమ మనసుకు నచ్చినట్లు జీవిద్దామని అనుకోలేదు. వారు సహించారు, ఓపికతో శ్రమల గుండా పయనించారు. ఒక్క క్షణము కూడా దేవుణ్ణి వదిలి జీవించలేదు. దేవునికి భయపడుతూ అన్ని శ్రమలలో కూడా క్రమ పద్ధతిలో జీవించారు. దేవుడు గీచిన గీత దాటలేదు, దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించలేదు. అందుకే దేవుడు తగిన సమయంలో వారిని చాలా చక్కగా ఆశీర్వదించాడు. మీరు అనుకోవచ్చు వారు దేవుని ప్రణాళికలో ఉన్నారని. అనేక మందిని మనం చూస్తాము దేవుని ప్రణాళికలో ఉండి తప్పిపోయిన వారిని బైబిల్లో. ఉదాహరణకు మనం తీసుకుందాము రాజైన సౌలును. దేవుడు సౌలును రాజుగా నియమించినప్పుడు చిరకాలము అతని సంతతి ఇశ్రాయేలు దేశాన్ని ఏలాలని కోరుకున్నాడు. కానీ సౌలు దేవుని మాటకు అవిధేయత చూపించి పడిపోయాడు. కాబట్టి మనము దేవునికి లోబడి 2 అడుగులు వేస్తే మరి 2 అడుగులు వేయడానికి దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తాడు. అంతేగాని మనం దేవుని ప్రణాళిక ఉన్నామని ఇష్టం వచ్చినట్లు జీవిస్తే దేవుడు మనలను ఆ ప్రణాళికలో నుంచి తప్పించేస్తాడు, మనలను వదిలిపెట్టి వేస్తాడు. తర్వాతగా ప్రభుని యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ జీవితం చూస్తే ఆమె బ్రతుకంత కష్టాలు, అవమానాలు, శ్రమలు, నిందలు, వైదవ్యము, కడుపు కోత, ఆదరించని కుమారులు. కానీ దేవుడు ఆమె పట్ల ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంతోమంది స్త్రీలలో నుండి దేవుడు ఆమెను ప్రత్యేకపరిచి తన పని నిమిత్తమే ఎన్నుకున్నాడు. కారణము దేవుని పట్ల ఆమెకున్న భయభక్తులు, దేవుని పడ్డ ఆమెకున్నటువంటి విశ్వాసము, దేవునికి మాటకు లోబడే మనస్సు, శ్రమలలో, కష్టాలలో, అవమానాలలో కూడా స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకు కొనసాగడము, ఓపిక కలిగి ప్రవర్తించడము. ఈ లోకరీత్యా చూచినట్లయితే ఆమె ఆశీర్వదింపబడింది అని చెప్పకపోవచ్చు, కానీ తప్పకుండా దేవుడు ఆమెకు పరలోక రాజ్యంలో ప్రత్యేక స్థానం కల్పించి ఉంటాడని మనము ప్రగాఢంగా నమ్మవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద ఉండినప్పుడే ప్రభు తన తల్లి అయిన మరియమ్మను యెహోవాకు అప్పగించాడు. ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడే ప్రభు మరియమ్మను తన శిష్యుడైనటువంటి యెహోవాకు అప్పగించాడు. ఆమె యొక్క బాగోగులు చూసుకోమని. మరి ఆమె చనిపోయిన తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్తుంది? ప్రభు దగ్గరికి వెళ్తుంది కదా. మరి ప్రభు ఆమెకు తగిన స్థానాన్ని పరలోక రాజ్యంలో ఇచ్చి ఉండడా? తప్పకుండా ఇచ్చి ఉంటాడని పై సంఘటన బట్టి మనం చెప్పుకోవచ్చు. భూలోకంలో ఉన్నప్పుడే ఆమె గురించి అంత శ్రద్ధ కలిగిన ప్రభువు పరలోకంలో మరి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో మనము చెప్పనక్కరలేదు. మరి ఆశీర్వదింపబడడానికి కారణము ఆమె విధేయత గల మనస్సు, లోబడే మనస్సు, దేవుని పట్ల ఆమెకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము.
తర్వాతగా లాజరు జీవితం చూద్దాము. మనము దరిద్రుడైన లాజరు జీవితం తీసుకుంటే ధనవంతుడు లాజరు ఇద్దరు ఒకే సమయంలో భూమి మీద నివసించారు, ఒకే సమయంలో చనిపోయారు. భూమి మీద నివసించినప్పుడు ధనవంతుడు ఊదారంగు వస్త్రములు ధరించుకుని గొప్ప ఇంటిలో నివసిస్తూ బహు విలాసవంతంగా బహుగా సుఖపడుతూ జీవించాడు. దరిద్రుడైన లాజరు ఆ ధనవంతుని ఇంటి బయట కూర్చొని ఆ ధనవంతుడు తినగా మిగిలి బయట పడవేసే పదార్థాలతో కడుపు నింపుకుంటాడు. ఉండడానికి వసతి లేదు, శరీరం కురుపులతో పట్టబడి ఉంది, రోగంతో ఉన్నాడు, కదలలేని స్థితిలో ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతుంటే అదిలించలేని స్థితిలో ఉన్నాడు. అంత నీచంగా బ్రతికాడు భూమి మీద. అయితే ఒకరోజు వస్తుంది, ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు దరిద్రుడైన లాజరు ఎక్కడికి పోయారు? చనిపోయిన తర్వాత ఇద్దరిలో ఒకరు పరలోక రాజ్యానికి వెళ్ళారు, ఇంకొకరు నిత్య నరకాగ్నికి వెళ్ళారు. భూమి మీద సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. భూమి మీద తిండి లేక అనారోగ్యం పాలై రోడ్డు మీద బ్రతికిన లాజరు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ప్రభు మనకు వివరించి చెప్పిన ఈ సంఘటన చూస్తే మనకు ఏమనిపిస్తుంది? ఎవరు ఆశీర్వదింపబడిన వారు? ధనవంతుడా, దరిద్రుడా? భూమి మీద మనుషుల జీవితం ముగిసిన తర్వాత వెళ్ళేది రెండు చోట్లకు. ఈ భూలోకాన్ని విడిచిపోయిన తర్వాత రెండు చోట్లకు వెళ్ళాలి. ఒకటి స్వర్గము, ఒకటి నరకము. ఒకటి నిత్య జీవము, రెండవది నిత్య నరకాగ్ని. అంతే, రెండు ప్రదేశాలు, పరలోక రాజ్యము కానీ నిత్య నరకాగ్ని కానీ. ఈ రెండు ప్రదేశాలకు చనిపోయిన తర్వాత మనిషి ఖచ్చితంగా వెళ్ళవలసి వచ్చినవి. అయితే ఆ రెండు కూడా నిత్యమైనవి. అవి రెండు కూడా నిత్యమైనది. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు జీవించే ప్రదేశాలు కావవి. వాటికి ఇంత గడువని లేదు. భూమి మీద ఉన్నట్లు ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అన్న పరిమితి లేదు. అక్కడ నిరంతరము జీవించవలసినటువంటి ప్రదేశాలు. మరి ఎవరు ఆశీర్వదింపబడిన వారు? ఊదారంగు వస్త్రము ధరించుకున్న వాడ, బట్టలు లేక సగము దిగంబరిగా నివసిస్తున్న దరిద్రుడైన లాజరు 70-80 సంవత్సరంలో భూలోకంలో ధనవంతునిగా జీవించి ఆ నిత్య నరకాగ్నిలో నిరంతరము వేదనతో కుమిలిపోతున్నటువంటి ఆ యొక్క ధనవంతుడా 70-80 సంవత్సరాల్లో దరిద్రుడుగా బతికి నిరంతరము సుఖభోగాలతో, నేను సుఖభోగాలని చెప్పడం కరెక్ట్ కాదనుకుంటాను, శాంతి సమాధానము నెమ్మది కలిగి దేవుని యొక్క సన్నిధి కలిగి దేవునితో కలిసి జీవించడము గొప్ప భాగ్యమా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన విషయము. కాబట్టి వాటికి సమయం లేదు. కాబట్టి ఎవరు ఆశీర్వదింపబడిన వాడు? ఊదారంగు వస్త్రం ధరించుకున్న వాడు, బట్టలు లేక సగము దిగంబరిగా నివసిస్తుడైన దరిద్రుడైన లాజరు. ఈ పాట మనకు బోధించే ఒక సత్యము, ఈ పాట భాగం మనకు బోధించే సత్యము. లూకాసు వార్తల 16వ అధ్యాయంలోని ఈ పాట భాగం చూపించే సత్యము. ఈ భూలోకంలో ఊదారంగు వస్త్రములు ధరించిన వ్యక్తి ఆశీర్వదింపబడిన వాడు కాడు. సన్నపు నారపు బట్టలు ధరించిన వ్యక్తి అంటే పట్టు చీర కట్టేవారు, పట్టు చొక్కా వేసుకునేవారు ఆశీర్వదింపబడిన వారు కారు. పెద్ద బంగాళాలో నివసిస్తున్న వారు ఆశీర్వదింపబడిన వారు కారు. సుఖవంతమైన విలాసవంతమైన జీవితము అంటే పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన వస్తువులు కలిగి ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారు కారు. ఎందుకంటే తర్వాతగా వారు జీవించబోయే జీవితము నరక యాతన, నరకాగ్ని, ఆరని అగ్ని, తీరని దాహము, భరించలేని వేదనలు. నరకంలోని ధనవంతుడు పరలోకంలో ఉన్న లాజరును చూస్తున్నాడు, బ్రతిమాలుడుతున్నాడు ఒక నేటి చుక్క కోసం. ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి చివరి వరకు కనుక మీరు చూసినట్లయితే ఈ యొక్క సంఘటన ప్రభు ఎంతో చక్కగా వివరించినట్లుగా మనము చూస్తున్నాము. సో ఈ లోకంలో ధనవంతులుగా జీవించడము ఆశీర్వదింపబడిన జీవితము కాదు. అదే బోధిస్తుందా మనకి పాఠ భాగము. మరి ఈ భూమి మీద ఏ విధమైన జీవితమో శ్రేష్టమైనది? ఊదారంగు వస్త్రం ధరించిన ధనవంతుని జీవితమా, దరిద్రుడైన లాజరు జీవితమా? ఈ భూమి మీద నివసించే ఎవరినైనా
వారికి ఎన్నుకునే స్వేచ్ఛ ఇస్తే ధనవంతునిగా జీవించాలనుకుంటారా, దరిద్రునిగా జీవించాలనుకుంటారా? ఈ భూమి మీద నివసిస్తున్న ఎవరినైనా వారికి ఎన్నుకునే స్వేచ్ఛ ఇస్తే మీరు ధనవంతునిగా జీవించాలనుకుంటున్నారా, దరిద్రునిగా జీవించాలనుకుంటున్నారా అని అడిగితే ఏమి జవాబిస్తారు? అయ్యా, అది అడగవలసిన ప్రశ్నేనా, మీకు పిచ్చా అని మనల్ని అడుగుతారు. ధనము కలిగి విశ్వాసవంతమైన జీతం వద్దని ఎవరంటారని అంటారు. దరిద్రుడిగా బతకాలని ఎవరు కోరుకుంటారని అంటారు. అలా కాదయ్యా, ఈ లోకంలో మీరు దరిద్రునిగా జీవిస్తే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోనికి వెడతారు. ఒకసారి ఆలోచించండి అంటే ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. అంతో ఎంతో ఆస్తి, ఇల్లు, డబ్బు, సమాజంలో కొంచెం గౌరవం కలిగిన వారు కానీ ఏదో 3 పూట్ల తిండి మాత్రమే సంపాదించుకునేవారైనా ఉన్న స్థితి కన్నా తక్కువ స్థితిలోనికి పోవాలని ఎవరు కూడా అనుకోరు. ఈ లోకంలో ఉన్న స్థితిలో నుంచి ఇంకా గొప్ప స్థితిలోనికి వెళ్ళాలని కోరుకుంటారు ఈ భూమి మీద నివసించే మనుషులు. మీరు ఇవన్నీ వదులుకొని దరిద్రునిగా భిక్షగానికే మారితే మీకు ఈ భూలోకం ఓడిన తర్వాత పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం ఉంటుందంటే అవన్నీ వదిలేస్తారా? వదిలేయరు. ఎందుకంటే పరలోక రాజ్యము ఇంకా కూడా ఒక ఊహగానే ఉంది మనుష్యులకు. ఎందుకంటే అది కంటికి కనపడదు కనుక మనిషికి కంటికి కనపడేదాన్ని నమ్ముతున్నాడు, భూలోకాన్ని చూస్తున్నాడు, నమ్ముతున్నాడు. దేవుడు ఉన్నాడని కొంతవరకు నమ్ముతున్నాడు, కనపడలేకపోయినా. కానీ దేవుని కూడా ఒక లోకం ఉంటుంది ఆయన నివసించడానికి. అది దేవుని లోకము, పరలోకమని ఇంకా పూర్తిగా నమ్మలేకపోతున్నాడు. భూలోకాన్ని విడిచిన తర్వాత ఉండే జీవితం గురించి ఇంకా సంపూర్ణమైన అవగాహన లేకుండా ఉంటున్నాడు. స్థిరమైన నమ్మకం ఉండటం లేదు. అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు మనిషి ఈ లోకం వైపే మొగ్గు చూపుతున్నాడు. మనం బహుగా ప్రేమించే బంధువులు, స్నేహితులు ఉన్నారనుకోండి, వారు మన చుట్టుపక్కల నివసిస్తున్నప్పుడు రోజును 2 రోజులకోసారి వాళ్ళను మనం కలుస్తుండి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ తలంపులు, వాళ్ళ యొక్క ఆలోచనలు మన మనసులో ఉంటాయి. అలా కాకుండా వారు మనము బహుగా ప్రేమించేవారు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తున్నప్పుడు వారిని సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక్కసారి కూడా వారిని కలవడం కానీ మాట్లాడడం కానీ కుదరలేదనుకో, ఏమవుతుంది? వారిని గురించిన ఆలోచనలు, తలంపులు తగ్గిపోతాయి. నెమ్మదిగా మరిచిపోతాము. కొత్త పరిచయాలు, బంధాలుతో మనము కొత్త పరిచయాలు, బంధాలు పెంచుకుంటూ ముందుకు సాగుతాం. అందుకే మనిషి కంటికి కనపడిన ఆ పరలోక రాజ్యం కొరకు కంటికి కనపడుతున్న ఈ భూమి మీద దరిద్రుడైన లాజరులా నివసించాలని ఎవరు కూడా కోరుకోవడము లేదు. మనం గనుక చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22 వచనంలో మనము చూస్తాము. ఒక ధనవంతుని మనము చూస్తాము. ఒక ధనవంతుడు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతాడు, అయ్యా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలన్నప్పుడు ప్రభు అంటాడు 21-22లో, అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎట్లా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. నీకున్న ధనాన్ని అంతా విడిచిపెట్టి నన్ను వెంబడించంటే ఆ యవనస్తుడు అనుకున్నాడు, నిన్ను వెంబడించడం కన్నా ధనాన్ని వెంబడించడమే మేలనుకొని ధనం వెంట వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాము. అయితే ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఆ కంటికి కనపడిన ఆ పరలోక రాజ్యము అది సత్యము, అది విలువైనది. ఈ భూలోకంలో దానికి ఏది కూడా ఏమాత్రము సాటి రాదు, అంతా వ్యర్థమే. భూమి మీద నుండి మనము కలిగిన సమస్త సంపద నశించిపోయేదే, కానీ పరలోక రాజ్యము అలాంటిది కాదు అనుకొని నమ్మేవారు మాత్రమే అలాంటి జీవితాన్ని కావాలని కోరుకుంటారు. ఒకవేళ అలా కోరుకొని ఉంటే ఆ యవనస్తుడు ధనాన్ని
వదిలిపెట్టేసి యేసయ్యను వెంబడించి ఉండేవాడు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి మనం చూద్దామా. 13వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉంది, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములు కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తను కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఇక్కడ వాక్యంలో ప్రభు మనకు బోధిస్తున్న సత్యము, నువ్వు కనుక పరలోక రాజ్యం అనున్నది ఒక గొప్ప ధననిధి, ఒక గొప్ప లంక బిందెలతో సమానమని, లేక ఒక అత్యంత విలువైనటువంటి ముత్యంతో సమానమను అంటే దాని విలువ కొన్ని వేల కోట్ల రూపాయల ధన రాశితో సమానమని నమ్మితే నీ దగ్గర ఉన్న ధనమంతా, నీ దగ్గర ఉన్న విలువైన సంపద అంతా, నువ్వేదైతే విలువైనది అనుకుంటున్నదా దాని అంతా కూడా అమ్మివేసి లేక వదిలేసి ఆ ముత్యము కొరకు, ఆ లంక బిందెల కొరకు నువ్వు పరిగెత్తుతావు. వాటిని కలిగి ఉండటానికి ప్రయాసపడతావు. పరలోక రాజ్యం ముందు సమస్తము వ్యర్థమని ముందుకు సాగుతావు. ఆ ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదము ఏమీ లేదని ముందుకు సాగుతావు. ఆ ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదము, పరలోక రాజ్యం పొందుకోవడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం కాదని ముందుకు సాగుతాం. ఇక్కడున్న మీరందరూ అనుకోవచ్చు, ఏమండి పాస్టర్ గారు మీరు చెప్పేది ధనవంతులందరూ నిత్య నరకాగ్నికి, దరిద్రులందరూ నిత్య జీవితానికి వెడతారా? మరి మేమందరము దరిద్రులుగా మారాలా, భిక్షగాలుగా మారాలా? పరలోక రాజ్యంలో పొందుకోవాలంటే మేము భిక్షగాలుగా మారాలని మీరు అడగవచ్చు. అయితే ప్రశ్న, మనము ధనవంతులమా దరిద్రులమా అన్నది కాదు. ఇక్కడ వాక్యాన్ని బోధించే మొట్టమొదటి సత్యము, అతి విశిష్టమైన సత్యము, ఆశీర్వదింపబడము అంటే పరలోక రాజ్యంలో ప్రవేశము పొందుకోవడము. ఆశీర్వదింపబడడం అంటే పరలోక రాజ్యములో ప్రవేశం పొందుకోవడము. దానికన్నా మించిన ఆశీర్వాదము లేదు. ఆశీర్వాదం అంటే అదే అని మనము ఒక విధంగా చెప్పవచ్చు. ఈ భూమి మీద ఒక మనిషి ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడినవాడు, అన్ని విధములుగా ఆశీర్వదింపబడినవాడు అని పిలువబడిన అతను పరలోక రాజ్యములో ప్రవేశించలేకపోతే అతను పొందుకున్న అన్ని ఆశీర్వాదాలు వ్యర్థమైనవే, అన్ని ఆశీర్వాదాలు ఉపయోగము లేనివే. కాబట్టి నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి? పరలోక రాజ్య ప్రవేశము. ఆశీర్వదింపబడడం అంటే ఏమిటి? పరలోక రాజ్యంలో ప్రవేశించడము. ఇతను ఆశీర్వదింపబడిన వాడంటే అతనికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందని అర్థం. అది ఎవరు చెప్పాలి? నువ్వా నేనా? ప్రభువు చేత ఆశీర్వదింపబడిన వారిగా మనము పిలువబడాలి. ఎందుకంటే ఆశీర్వదించువాడు ఆయనే, పరలోక రాజ్యము ఇచ్చువాడు ఆయనే. రెండవ సత్యం ఏమిటంటే, భూమి మీద ధనవంతునిగా జీవించావా దరిద్రునిగా జీవించావా అన్నది ముఖ్యము కాదు. ముఖ్యమైనది ఏమిటంటే ఆశీర్వాదానికి మూలమైన ఆ ప్రభువుని జీవితంలో, ఆశీర్వాదానికి మూలమైన ఆ ప్రభును నీవు నీ జీవితంలో కలిగి ఉన్నావా లేదా? ఊదారంగు వస్త్రం ధరించిన ధనవంతుడు అతని జీవితంలో దేవుని మాటకు చోటు లేకుండా, దేవుని ఆజ్ఞలకు లోపడకుండా, దేవుడు లేకుండా జీవించాడు, చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు. కానీ మనం ఇంకొక ధనవంతుని చూస్తాము. ధనవంతుడైన అబ్రహాము ఈ లోకంలో ధనవంతునిగా జీవించాడు, దేవుని కలిగి జీవించాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు, చనిపోయాడు, పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. ఒకవేళ దరిద్రుడైన లాజరు కూడా దేవునికి భయపడకుండా, దేవునికి దూషిస్తూ విచ్చలవిగా ఏమి జీవితం, నా జీవితం పాడు జీవితం నాకు ఇచ్చావని కన్నా దేవుని తిట్టుకుంటూ జీవించి ఉంటే, దేవుడు లేకుండా జీవించి ఉంటే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడు కాదు. కాబట్టి మనము 10 రూపాయలు కలిగి ఉన్నామా, 10,000 రూపాయలు కలిగి ఉన్నామా, 10 లక్షల రూపాయలు కలిగి ఉన్నామా, 10 కోట్ల రూపాయలు కలిగి ఉన్నామా, 10,000 కోట్ల రూపాయలు కలిగి ఉన్నామా లేదా అన్నది ప్రశ్న కాదు. వాటితో పాటు మనము దేవుని కలిగి ఉన్నామా, దేవుని మాటకు లోబడి జీవిస్తున్నామా, దేవుని మాటకు విధేయత చూపిస్తూ వాక్యం ప్రచారం నడుచుకుంటున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము మనం గనుక చూచినట్లయితే 4 నుంచి 10 వచనాలు గనుక మనము చూచినట్లయితే
చాలా చక్కని ఆశీర్వాదాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యమిచ్చిన దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును అనే ఆశీర్వాదాలను కూడా మనము అక్కడ దేవుడు ప్రకటించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి దేవుడు మనం కలిగి ఉండే ఆశీర్వాదాలు కలిగి ఉంటాయి. నేను ఎందుకు ఆస్తి గురించి చెప్తున్నానంటే, చాలామంది అనుకోవచ్చు, దేవుడు నాకు 10 రూపాయల ఆస్తి ఇచ్చాడు కదా, ఏమి నా జీవితము, దేవుడు నాలో ఉంటేనేమి లేకపోతేనేమి నా జీవితంలో ఏమి భేదం ఉందని చెప్పేసి 10 రూపాయలు ఉన్నవాడు దేవుడిని విడిచిపెట్టేస్తాడు. దేవుని వల్ల నాకు ఏమి ఉపయోగం ఉందని. ఒకవేళ 10,000 కోట్ల రూపాయలు కలిగి ఉన్నవాడు వాడు అనుకుంటాడు, 10,000 కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయా, నాకెందుకు దేవుడని అనుకుంటాడు. కాబట్టి 10 రూపాయలు ఉందా, 10,000 కోట్ల రూపాయల ఉన్నదా అన్నది ప్రశ్న కాదు. దేవుణ్ణి కలిగి జీవిస్తున్నామా లేదా అన్నదే ప్రశ్న. దేవుడు మనలను ఈ లోకరీత్యా దరిద్రులుగా జీవించాలని కోరుకోవడం లేదు. అది మనం గ్రహించవలసిన సత్యం. ఆశీర్వాదాలన్నీ కూడా మనం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4, 10 అలాగే 28వ అధ్యాయంలో మనము చూస్తాం. దేవుడు మనం ఈ లోకరీత్యా దరిద్రులుగా జీవించాలని కోరుకోవడం లేదు. దేవుడు కోరుకునేది ఈ లోకంలో కూడా మనము తలగా ఉండాలని కోరుకుంటున్నాడు, అప్పు ఇచ్చువారిగా ఉండాలని కోరుకుంటున్నాడు, సమృద్ధితో సంపద కలిగిన వారిగా జీవించాలని కోరుకుంటాడు, అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి, అధికారం చెలాయించాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుడు కోరుకునేది ఒక్కటే, తన యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి విధేయత కలిగి ఆ మాటల ప్రకారం జీవించడము, సాతాను మాటలకు చోటు ఇవ్వకపోవడము. అప్పుడు మనం అన్ని విధములైన ఆశీర్వాదాలు పొందుకుంటాము. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము. కాబట్టి ఈ సత్యాన్ని మనము మన మనసులో ప్రతిష్ఠించుకుందాము. ఆశీర్వదించేవాడు దేవుడు. మన జీవితంలో దేవుడు లేకుంటే ఇలా ఆశీర్వాదాలు పొందుకుంటాము. మరొకసారి చెప్తున్నాను, ఆశీర్వదించేవాడు దేవుడు. మన జీవితంలో ఆ ఆశీర్వదించే దేవుడే కనుక లేకపోతే మనము ఎలా ఆశీర్వాదాలు పొందుకుంటాము? అడుగుదాము ప్రభును కృప చూపమని, మనసును నూతనపరచమని, సత్యంలో ప్రతిష్ఠించమని, శ్రేష్టమైన దేవుని కుమ్మరించమని తలలో వంచండి, ప్రార్థిద్దాము. దేవుని అడుగుదాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభువ, అద్భుతమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించిన దేవు. అవును ప్రభువ, సత్యం ఏమిటంటే ప్రభువ, మేము 10,000 రూపాయలు కలిగి ఉన్నామా లేక 10,000 కోట్ల రూపాయలు కలిగి ఉన్నామా? కాదు కంది నాయన ప్రభు, నిన్ను కలిగి మేము జీవిస్తున్నామా అయ్యా, నీ తోడు కలిగి జీవిస్తున్నామా అన్నది నాయన ముఖ్యము తండ్రి. నాయన నువ్వు ఉంటే తండ్రి, నాయన నువ్వు ఉంటే చాలు ప్రభువ. నాయన శ్రేష్టమైన దేవుళ్ళు మేము పొందుకుంటాము తండ్రి. నాయన నిన్ను కలిగి జీవించే కృప మాకు అనుగ్రహించమని, ఇక్కడ ప్రతి బిడ్డ జీవితాన్ని నూతనపరచమని, నీ యందు ప్రతిష్ఠించమని, సత్యములో ప్రతిష్ఠించమని, శ్రేష్టమైన దేవులు కుమ్మరించమని నా దేవుడు నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని నామమునకు స్తోత్రములు.